Hello everyone, welcome to our channel RP Edu Vlog. My name is Rajendra Prasad. తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మేము ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. ఈరోజు యాదాద్రి టెంపుల్కి బయలుదేరాం. ఒకప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉంది. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ సైడ్ మిడిల్లో చాలా అందంగా తీర్చిదిద్దబడింది. మిడిల్లో గార్డెన్ లాగా పచ్చని చెట్లు, పూల మొక్కలతోని అలంకరించబడింది. చాలా అత్యద్భుతంగా ఉంది. మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. టెంపుల్ ఎప్పుడెప్పుడు చూస్తామా. కొత్త టెంపుల్ గవర్నమెంట్ చాలా అత్యద్భుతంగా నిర్మించబడిందని విన్నాము. ఇది యాదాద్రి టెంపుల్. మనము యాదాద్రి బస్ స్టేషన్లో బస్ దిగిన తర్వాత మనకి లొకేషన్ ఇలా కనబడుతుంది. యాదాద్రి టెంపుల్ చూడగానే ఎంత అత్యద్భుతంగా కనబడుతుంది. చాలా అందంగా ఉంది. రాతితో కట్టబడింది. మనం చూస్తేనే కనబడుతుంది. ఇక్కడ మనకి గార్డెనింగ్ లాగా చాలా పచ్చని వాతావరణం కనబడుతుంది. మెట్ల ద్వారా వెళ్ళేందుకు ఇక్కడ గోపురం నిర్మించబడింది మనకు కనబడుతుంది. మెట్ల ద్వారా కూడా మనం టెంపుల్ పైకి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకి లొకేషన్ చూడండి. ఇగో ఇది మెట్ల ద్వారా మనకు కొండపైకి వెళ్ళేటటువంటి ద్వారం. ఈ గోపురం గుండా మనము మెట్లపై నుంచి కొండపైకి వెళ్ళగలము. గార్డెన్ చాలా అందంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ నుండి మనము కళ్యాణ కట్ట వరకు, అంటే తలనీలాలు ఎవరైతే మొక్కుకున్నారో తలనీలాలు అర్పించాలనుకున్నారో ఇక్కడ నుండి ఆటో ద్వారా లేదా ఓన్ వెహికల్ ద్వారా కళ్యాణ కట్ట వరకు వెళ్ళాలి. రైట్ సైడ్ ఉన్నటువంటి దారి ద్వారా కళ్యాణ కట్ట వైపుకు వెళ్ళవచ్చు. ఓన్ వెహికల్ ద్వారా కానీ లేదా ఆటో ద్వారా కానీ. ఇది కళ్యాణ కట్ట స్థలం, శ్రీవారి కళ్యాణ కట్ట. ఇది ఇక్కడ తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. ఎదురుగా ఉన్నటువంటి గుండం, ఇక్కడ తలనీలాలు అర్పించిన తర్వాత స్నానం చేస్తారు. ఈ శ్రీవారి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా తలనీలాలు సమర్పిస్తారు. స్నానాలు కూడా పక్కనే, ఈ తలనీలాలు సమర్పించిన పక్కనే స్నానాల గదులు ఉంటాయి. అక్కడ స్నానం చేయొచ్చు, లేదా దానికి ఎదురుగా ఉన్నటువంటి గుండంలో కూడా ఇక్కడ కూడా స్నానాలు చేయవచ్చు. చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గుండంలో మనము స్నానం చేసి వెళ్ళచ్చు. ఇక్కడ నుండి కళ్యాణకట్ట నుండి గుట్టపైకి వెళ్ళడానికి దేవస్థానం వారు ఫ్రీ బస్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ బస్ ద్వారా కళ్యాణకట్ట నుండి కొండపైకి చేరుకోవచ్చు. ఇక్కడ నుండి మనము బస్సులో వెళ్తుంటే చాలా అత్యద్భుతంగా ఆ కొండపై ఉన్నటువంటి శ్రీవారి ఆలయం మనకు కనబడుతుంది. కళ్ళకు కనువిందు చేసే విధంగా శ్రీవారి ఆలయం తీర్చిదిద్దబడింది. కొండ అత్యద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. ఇక్కడికి కొండపైకి మనం వచ్చేసాం. కొండపైకి వచ్చిన తర్వాత మనకి సెల్ ఫోన్లు కానీ మన బ్యాగులు కానీ భద్రపరచుకోవడానికి స్థలం. శ్రీవారి దర్శనం తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మనకు టెంపుల్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ అంతా కూడా కృష్ణశిలతో నిర్మించబడింది. చాలా అత్యద్భుతంగా నిర్మించబడింది. ఎలాంటి కాంక్రీట్ కానీ ఇనుప రాడ్స్ కానీ యూజ్ చేయకుండా ఈ టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా తీర్చిదిద్దబడింది.
ఇక్కడ గార్డెన్ లాగా చిన్నగా ఏర్పాటు చేయబడింది. చూడండి, చూడడానికి ఈ టెంపుల్ ఎంత అత్యద్భుతంగా ఉందో మీరే చూడండి. ఈ లొకేషన్ ఇక్కడ నుండి మనము తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేశారు. జలప్రసాదము అక్కడక్కడ నిర్మించబడింది. ఈ టెంపుల్ చూడడానికి చాలా అందంగా తీర్చిదిద్దబడింది. బయట వ్యూని ఇంత బాగా ఉంది అంటే లోపల మనం దర్శించుకుంటే ఇంకా చాలా అద్భుతంగా నిర్మించారు. బంగారు తాపడాలతో చేయబడినటువంటి డోర్స్ కానీ, దేవాలయం యొక్క డోర్స్ కానీ, అదేవిధంగా లోపల అంతా కూడా బంగారుమయంగా తీర్చిదిద్దబడింది. చూడండి, దేవాలయం యొక్క మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. అందులో మధ్య గోపురం శ్రీవారు ఉండేటటువంటి గోపురం. బంగారంతో చేయబడినటువంటి డోర్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల మనకు చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది. ప్రతి ఒక్క రాయి కూడా కృష్ణశిలతో నిర్మించబడింది. మనకి ఇది ఒక మినీ తిరుపతి లాగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలని అనుకున్నాం. ఈరోజు వచ్చాం. నాకు చాలా బాగా అనిపించింది. జనసాంద్రత కూడా చాలా ఎక్కువనే ఉంది. ఈరోజు చాలా బాగా అనిపించింది. ఇక్కడ కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి నెరవేరుతుందని ప్రతీతి ఉంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి జన సముద్రంలాగా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. వారి మొక్కులను తీర్చుకుంటారు. కోరిన కోరికలను తీర్చేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనలందరినీ చల్లగా చూస్తారు. గుడి దర్శించుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది. లోనికి సెల్ ఫోన్ అలో చేయరు కాబట్టి, బ్యాగులు కానీ సెల్ ఫోన్ కానీ అలో చేయరు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియో తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలయాన్ని దర్శించుకొని శ్రీవారి యొక్క ఆశీస్సులు పొందాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడి నుండి మనం వెళ్ళాలని అనిపించదు. ఎంతసేపు అయినా కూడా ఇక్కడే ఉండాలి అనేలాగా ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ ఉంటుంది. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రసాద కౌంటర్ ఉంటుంది. లడ్డు, అదేవిధంగా పులిహోర ఇక్కడ మనకి కిందికి వెళ్ళగానే మనకి దొరుకుతుంది. దేవుని యొక్క దర్శనం తర్వాత అక్కడ నుండి చుట్టూ మనము వీక్షిస్తే చుట్టూ కొండలు, అదేవిధంగా టెంపుల్ యొక్క వ్యూ కనబడుతుంది. చుట్టూ మనకు ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, అదేవిధంగా విఐపీలకు నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ ఉంటాయి. సీఎం కానీ తదితర విఐపీలు వచ్చిన వారి ఈ కొండపై ఉన్నటువంటి విల్లాస్లో ఉంటారు. చుట్టుపక్కల మనకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. నూతనంగా నిర్మించినటువంటి రోడ్లు కానీ, భవనాలు కానీ, అదేవిధంగా విఐపీలకు నిర్మించినటువంటి భవనాలు కానీ అత్యద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా టెంపుల్ పైనుంచి మనం చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కానీ, వాతావరణం కానీ చిన్న చిన్న ఇల్లులాగా మనకు కనిపిస్తాయి. చుట్టూ కొండలు, వాతావరణం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది.
అత్యద్భుతమైన రోడ్లు నిర్మించారు. అదేవిధంగా హెలీప్యాడ్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎవరైనా పెద్దవారు వచ్చినట్లయితే హెలీప్యాడ్ కూడా ఇక్కడ ఉంది. అలాగే వారికి విఐపీలకు గెస్ట్ హౌస్ ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా మంచిగా దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని దర్శించుకొని, అదేవిధంగా దీనికి దగ్గరే శివాలయం కూడా